సో ఈ వీడియోలో మనము ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాము. సబ్జెక్టు షల్, విల్, బీ ప్లస్ వి ప్లస్ ఐఎన్జీ ఆబ్జెక్ట్. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాము. హీ విల్ బీ అటెండింగ్ ఫర్ 10th క్లాస్ ఎగ్జామ్స్. దే విల్ బీ ప్రిపేరింగ్ ఫర్ నీట్. షీ విల్ బీ ప్లేయింగ్ ఇన్ నేషనల్ స్పోర్ట్స్. ఐ షాల్ బీ వెయిటింగ్ ఫర్ యూ. వీ షాల్ బీ గోయింగ్ టు మీట్ హిమ్. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. స్ట్రక్చర్లో ఉన్న వాటికి సబ్జెక్ట్ ఉపయోగించాము. షల్ కానీ విల్ కానీ ఇంత ముందులాగే ఐకి వీకి షల్ ఉపయోగిస్తాము. మిగతా అన్నిటికీ కూడా విల్ ఉపయోగించడం జరుగుతుంది. కొత్తగా ఇక్కడ బి అనే బి ఫామ్ రావడం, నెక్స్ట్ V1 ఐఎన్జీ వచ్చింది. కంటిన్యూస్ టెన్స్ అన్నింటిలోనూ కూడా మనము వి ప్లస్ ఐఎన్జీ అంటే ప్రజెంట్ పార్టిసిపుల్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఆబ్జెక్టు, ఇది మనం స్ట్రక్చర్లో ఉపయోగించేవి. హీ విల్ బీ అటెండింగ్ ఫర్ 10th క్లాస్ అనే దాంట్లో హీ అనే సబ్జెక్టు, విల్ బీ అనేది హెల్పింగ్ వెర్బ్, అటెండింగ్ ప్రజెంట్ పార్టిసిపుల్ మన స్ట్రక్చర్లో ఉన్న వాటికి. అలాగే దే విల్ బీ ప్రిపేరింగ్ ఫర్ నీట్ ఎగ్జామ్స్, ఇక్కడ కూడా దే అనేది సబ్జెక్టు, విల్ బీ హెల్పింగ్ వెర్బ్, ప్రిపేరింగ్ ఫర్ నీట్ అనేవి ఆబ్జెక్ట్గా తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మనము ఇక్కడ మన స్ట్రక్చర్లో ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనం ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇందులో ఉండే పాజిటివ్ నెగిటివ్ సెంటెన్సెస్ తీసుకుందాము. పాజిటివ్ నెగిటివ్. దే విల్ బీ కమింగ్ అనేది పాజిటివ్ అయితే, దే విల్ నాట్ బీ కమింగ్ అనేది నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. హీ విల్ బీ గోయింగ్, హీ విల్ నాట్ బీ గోయింగ్. ఐ షాల్ బీ వాచింగ్, ఐ షాల్ నాట్ బీ వాచింగ్. ఇవి పాజిటివ్ నెగిటివ్. నెక్స్ట్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే హెల్పింగ్ వెర్బ్ యాజ్ యూజువల్, హెల్పింగ్ వెర్బ్ ముందున ఉపయోగిస్తాము. నెక్స్ట్ సబ్జెక్టు, తర్వాత బీఫాము, నెక్స్ట్ వెర్బ్ ప్లస్ ఐఎన్జీ ఉపయోగించి చెప్పడం జరిగింది. విల్ యూ బీ ప్రిపేరింగ్, ఎప్పుడు కూడా మనము ఎస్ఆర్ నో క్వశ్చన్ ప్రిపేర్ చేయాలంటే హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ చేయాలి. సో విల్ యూ బీ ప్రిపేరింగ్. అదేవిధంగా విల్ యూ బీ అటెండింగ్, విల్ యూ బీ అరైవింగ్. ఈ విధంగా మనము ఎస్ఆర్ నో క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయొచ్చు. నెక్స్ట్ వై విల్ యూ బీ ప్రిపేరింగ్, వేర్ విల్ యూ బీ అటెండింగ్, వెన్ విల్ యూ బీ అరైవింగ్ అనేవి కొన్ని WH క్వశ్చన్స్. వై విల్ యూ బీ ప్రిపేరింగ్ అనేది WH ఫామ్ యూజ్ చేసాము. విల్ అనే హెల్పింగ్ వెర్బ్ తీసుకున్నాము. యూ సబ్జెక్టు, బీ ప్లస్ ప్రిపేరింగ్ వెర్బ్ ప్లస్ ఐఎన్జీ. ఈ విధంగా మనము WH క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూడవలసినవి హౌ టు యూజ్ అనేది తీసుకుందాము. యూజ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ తీసుకున్నట్లయితే టు ఎక్స్ప్రెస్ యాక్షన్స్ దట్ విల్ బీ ఆన్ గోయింగ్ అట్ ఏ పర్టికులర్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయానికి ఒక పని కొనసాగుతూ ఉన్నట్లు చెప్పాలంటే మనము ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ను ఉపయోగించడం జరుగుతుంది. టు ఎక్స్ప్రెస్ యాక్షన్స్ దట్ విల్ బీ ఆన్ గోయింగ్ అట్ ఏ పర్టికులర్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయానికి ఆ పని కొనసాగుతున్నట్లు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం మనం. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాము. ద టైమ్ టుమారో ఐ షాల్ బీ స్టడీయింగ్ ఫర్ మై ఎగ్జామ్స్. రేపు ఈ టైంకి నేను ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటాను. ఈ పని జరగబోయేది రేపు, కానీ మనము కంటిన్యూ అయినట్టు చెప్తుంటాము కాబట్టి దీన్ని ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అన్నాము. ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే భవిష్యత్తులో ఒక ఖచ్చితమైన సమయానికి ఏదో ఒక సమయం చెప్తాము, ఆ సమయానికి ఆ పని కొనసాగుతున్నట్లుగా ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. సో ద టైమ్ టుమారో, ఈ టైంకి రేపు ఐ షాల్ బీ స్టడీయింగ్ ఫర్ మై ఎగ్జామ్స్, నా ఎగ్జామ్స్ కోసం నేను ప్రిపేర్ అవుతూ ఉంటాను. అలాగే దే విల్ బీ ట్రావెలింగ్ టు యూరప్ డ్యూరింగ్ సమ్మర్ బ్రేక్. సమ్మర్లో వాళ్ళు యూరప్ విజిట్ చేస్తూ ఉంటారు, యూరప్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు అనేది చెప్పడం జరిగింది. దిస్ టైమ్ నెక్స్ట్ వీక్ ఐ షాల్ బీ వెయిటింగ్ ఫర్ యూ. దిస్ టైమ్ నెక్స్ట్ వీక్ ఐ షాల్ బీ వెయిటింగ్ ఫర్ యూ. వచ్చే వారము ఈ సమయానికి నేను వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇవన్నీ భవిష్యత్తులో జరగబోయేవి. కాకపోతే ఒక పాయింట్ ఆఫ్ టైంకి, ఒక ఫిక్స్డ్ టైంకి ఈ పని జరుగుతూ ఉంటుందని ముందుగా ఊహించి చెప్పడమే ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ తాలూకా యూజు. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ప్రాప్తికి మనము కొన్ని మోడల్ క్వశ్చన్స్ని ప్రిపేర్ చేయడం జరిగింది. అవి ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాము.
ఎట్ మిడ్ నైట్ వీ డాష్ రింగ్ ఇన్ ద న్యూ ఇయర్ నెక్స్ట్ వీక్కి మేము రింగ్ చేస్తూ ఉంటాము, బెల్ కొడుతూ ఉంటాము. అంటే అర్ధరాత్రి సమయానికి రింగ్ చేస్తూ, చర్చిలో రింగ్ చేస్తూ ఉంటామని అర్థం. అలాగే వాట్ డాష్ యూ వేర్ ఇన్ ద పార్టీ టుమారో, రేపు పార్టీకి ఏమి వేసుకోబోతున్నావు. దే డాష్ విజిట్ అస్ డ్యూరింగ్ హాలిడేస్లో మా దగ్గరకు వస్తూ ఉంటారు, మమ్మల్ని చూడడానికి వస్తూ ఉంటారు. హౌ లాంగ్ డాష్ యూ డాష్ స్టడీ ఇన్ టౌన్, భవిష్యత్తులో నువ్వు సంవత్సరంలో ఎంతకాలము టౌన్లో చదువుతూ ఉంటావు. బై ద టైమ్ యూ అరైవ్ దే నాట్ అటెండింగ్ క్లాసెస్, నువ్వు వచ్చే సమయానికి వాళ్ళు క్లాసెస్కి అటెండ్ అవుతూ ఉండరు. సో ఇవన్నీ కూడా ఫ్యూచర్ యాక్షన్స్ని. కాబట్టి మనము ఫ్యూచరు కంటిన్యూస్ టెన్స్కి ఏవైతే వెర్బ్ ఫామ్స్ ఉపయోగించాలో ఆ వెర్బ్ ఫామ్స్ని ఉపయోగించండి. ఇందులో ఇక్కడ క్వశ్చన్స్కి వచ్చేటప్పటికి వెర్బ్ స్ప్లిట్ అవుతుంది, ఆ విషయం మనం గుర్తుంచుకోవాలి. అందుకోసం క్వశ్చన్స్ వచ్చిన ప్రతి సందర్భంలో కూడా వెర్బుకి 2 బ్లాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే పాజిటివ్ నెగిటివ్ స్టేట్మెంట్స్ అయితే ఒకే బ్లాంక్ ఉంటుంది. క్వశ్చన్స్ ఏవైనప్పటికీ కూడా ఇక్కడ క్వశ్చన్ ఉంది, ఈ క్వశ్చన్కి 2 బ్లాంక్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ ఉంది, 2 బ్లాంక్స్ ఇవ్వడం జరిగింది. సో ఎనీ మోడల్ క్వశ్చన్, ఇది ఈ ఒక టెన్స్ అని కాదు, ఏ టెన్స్లో అయినప్పటికీ కూడా 2 బ్లాంక్స్ వచ్చాయంటే యూజువల్గా అది మనకి క్వశ్చన్ ఫామ్ అవుతుంది, క్వశ్చన్ సెంటెన్స్ అవుతుంది. కాబట్టి ఇచ్చిన బ్రాకెట్లో ఏదైతే వెర్బ్ ఇచ్చాడో ఆ వెర్బ్ని కరెక్ట్ చేసి రాయడానికి ట్రై చేయండి. ఇది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరియు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.